ఈ రోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఐఫోన్ 17 Pro Max. ఈ వీడియోలో ఐఫోన్ 17 Pro Max ని మనం అన్బాక్స్ అయితే చేద్దాము. ఓపెన్ చేస్తున్నాను. ఇదే బుడ్డి ఐఫోన్ 17 Pro Max. ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. బాక్స్ చూడొచ్చు, ముద్దుగా ఉంది, చిన్నగా ఏదో పేరు, కంపెనీ పేరు వెరైటీగా ఉంది. ఫస్ట్ కవర్ తీద్దాం. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. 3.8 ఇంచ్ అద్భుతమైన డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఆధార్ కార్డ్ ఫోటోస్ అయితే తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఇలా ఓపెన్ చేయాలి. రైట్, లోపల మనకి ఫోన్ ఉంది. వావ్, ఇక్కడ యాపిల్లో వేస్తే సెట్ అనమాట. భలే ఉంది ఫోన్ అయితే. ఇది ఒరిజినల్ ఐఫోన్ 17 Pro Max. వావ్, ఇంకా బాక్స్లో ఏమేం కంటెంట్స్ వస్తున్నాయి చూద్దాం ఒకసారి. స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. Type A to Type C కేబుల్ ఒకటి ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. ఐఫోన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని బాక్స్లో అడాప్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే చూద్దాం, ఎంత పక్కన పడేసి. ఐఫోన్ 17 Pro Max కొంటే మీకు కేసు కూడా ఇవ్వరు. వీళ్ళు చూడు కేసు కూడా ఇచ్చారు మీకు. కేసు ఫోన్ కేస్తే లుక్ ఇలా ఉంటుంది, ముద్దుగా ఉంది చేతిలో పట్టుకోవడానికి. ఇది నేను కొన్న ప్రైస్ వచ్చేసరికి 3700 రూపాయలు పడింది నాకైతే. ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది రికమెండ్ చేయను అనమాట కొనమని చెప్పి, జస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపించడానికి తెచ్చాను. ఇది స్విచ్ ఆన్ చేస్తున్నాను. చాలాసేపు లోడ్ అవుతుంది. ఓపెన్ చేస్తే చూడొచ్చు, ఐకాన్స్ చూడొచ్చు, కెమెరా చూడొచ్చు, సెట్టింగ్స్ మొత్తం దించి పడేసారుగా. ఫిజికల్ ఓవర్ చూడొచ్చు. యాక్షన్ బటన్ అయితే ఇవ్వలేదు. గ్లాసీ ఫినిష్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. డ్యూయల్ నానో సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, లేదా ఒక నానో సిమ్, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. బాటమ్ లో సింగిల్ స్పీకర్ తో వస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంది. ఒకసారి ఇది చూద్దాం సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 32 GB తో వస్తుంది. ఇది బాక్స్ మీద 16 GB అని వేశారు. కాదు, ఒకసారి ఫోన్ ఇంటర్ఫేస్ అయితే మీకు చూపిస్తాను. ఇది Android 12 మీద అయితే రన్ అవుతుంది. జియో సిమ్ కూడా వేసాను. ఫోన్ మాట్లాడాను. ఫోన్ అయితే బాగానే వినిపిస్తుంది. మనం మాట్లాడే మాట అవతల వ్యక్తికి బాగానే వినిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేది మనకు కూడా వినిపిస్తుంది. ఏ సైడ్ ఎంటర్ చేసా చూద్దాం. నైస్, పనిచేస్తుంది, బాగానే ఉంది. మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నట్టు దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ దీనిలో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది 3.8 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా. దీనిలో అయితే 3 కెమెరాస్ పనికొచ్చాయి కాదు, ఓన్లీ ఒక్క కెమెరాని పనికి వస్తుంది. అది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఐఫోన్స్ ఇది ఐఫోన్ 17 Pro Max బుడ్డి కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్ అనమాట. ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. సో బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ ఎంత కెపాసిటీ ఇచ్చారు చెప్పలేదు. అప్రాక్సిమేట్ మీకు 2000 mAh అయితే ఉండొచ్చు. ఓవరాల్ గా ల్యాగ్ అయితే ఉంది. కొంచెం హెవీగా యూస్ చేస్తే హీట్ అవుతుంది. ఇవి నేను నోటీస్ చేసిన కాన్స్ అయితే. కానీ నాకు ఓవరాల్ గా బాగా అనిపించింది. చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, డిజైన్ అవ్వచ్చు, UI వీళ్ళు డిజైన్ చేసిన విధానం ఉంటుంది కదా, సేమ్ ఐఫోన్ ఫీలింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇది మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.